చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎలక్షన్లకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీగా ఎవరు బరిలో దిగుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరిని బరిలో నిలపాలనే దానిపై కసరత్తు సాగుతోంది. అయితే ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు చెందిన మహేందర్ రెడ్డి తన భార్యకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా ప్రస్తుత భాజపా నాయకుడు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్ లోకొచ్చి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి సన్నిహితులు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా వీరిద్దరిని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నించారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో వారిద్దరూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదనే అంచనాతో రేవంత్ రెడ్డికి నో చెప్పారు. 2 నెలల్లో అంతా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఇద్దరికీ అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేయడానికి ఇద్దరు పోటీ పడుతున్నట్టు సమాచారం. అయితే రేవంత్ మాత్రం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మరియు తను పిలిచినప్పుడు రాని వారు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక రావడానికి ప్రయత్నం చేయడం అంటే అవకాశవాద రాజకీయానికి నిలువెత్తు సాక్ష్యమని, ఇటువంటి వారితో పార్టీకి నష్టమే తప్ప ఏమాత్రం లాభం లేదనే భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం లేనప్పుడు వచ్చుంటే ఉపయోగం ఉండేదేమో, కానీ ఇప్పుడు రావాలనుకోవడం అంటే పార్టీ నుంచి వారు లాభం పొందడం కోసం తప్ప వారి వల్ల ఎవరికీ ఎటువంటి లాభం ఉండదని రేవంత్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, ఏండ్ల తరబడి పార్టీ కోసం కృషి చేసిన వారికే టికెట్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని రేవంత్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నాయకులతో అన్నట్టు సమాచారం. For more interesting updates, do like, share and subscribe to Volga News.